ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు దుర్గని పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందా లేదా? ఇష్టమేరా, కానీ తనకిష్టం ఉందో లేదో తెలియడం లేదుగా. ఇష్టం లేకుండా నీతో పెళ్లికి ఒప్పుకుంటుందా? మరి ఇష్టం ఉంటే నిన్నే చేసుకుంటానని చెప్పాలి కదరా. అసలే నాన్న రేపు నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించాలంటున్నాడు. అందుకే ముందే వెళ్ళి తన మనసులో మాట ఏంటో తెలుసుకోగలిగితే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందిరా. సరే, నేను వస్తున్నానులే. ఎక్కడున్నావో చెప్పు, నేనే వచ్చి పికప్ చేసుకుంటా. ఎందుకు నన్ను ఇటు రావడం, మళ్ళీ ఇటు నుంచి అడుపోవడం? నువ్వు నేరుగా వాళ్ళ ఇంటికి వచ్చేసే, నేను వచ్చేస్తాను. ఓ అన్నో నువ్వు రమ్మంటుండవు, బాగానే ఉండదు. కానీ ఆ మీటరు, అదే ఆ రాక్షస ఆడుంటుందా? ఎవర్రా? ఇంకెవరు? పెద్ద మీ చెల్లెలు ఆటో విజయశాంతి. రేయ్, విజయశాంతిని పట్టుకొని రాక్షసి అంటున్నావు ఏంట్రా? నాకు రాక్షసేనా? నాకు ఆ మీటర్కి మధ్య చాలా గొడవలు ఉన్నాయిలేనా. వెళ్తుంది వాళ్ళింటికే కాబట్టి విజయశాంతి కూడా ఉంటుంది, లేకుండా ఎలా ఉంటుంది? అట్టయితే నేను రానులేనా. వచ్చిన కాడి నుంచి ఆ పాప ఏదో ఒకటి అంటుంది, నేను గొడవ పడతాను. మరి నువ్వు ఆ పెద్దమ్మి బాధపడతారు. ఎందుకు చెప్పు ఇవన్నీ? అలా ఏం ఉండదురా, నువ్వు వస్తేనే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్ రా. సరే, వస్తాండాలే. ఎలా వస్తావురా? మీ అత్తగారింట్లో ఆ విజయశాంతి ఆటో ఉంటుంది కదా, పంపించు, ఎక్కువచ్చి పుడుస్తా. వస్తాను, పెట్టినా. అందరిలో ఈ పాపే కనిపిస్తుండదా? ఈ పాపే వచ్చుండదా? అమ్మా, ఎవరైతే తగ్గిపించకూడదు అనుకుంటానో ఓళ్ళో ఎదురుగా వచ్చి నిలబడినారబ్బా. ఇప్పుడు మా అన్నగాడి పుణ్యమా అనే రోజు ఈ పాప మొహం చూడాల్సి వస్తుంది. ఇంకెన్ని యుద్ధాలు చేయాలనో ఏమో. ఇప్పుడు ఈ ఆటోలోనే ఇంటికి పోవాలా? పోయి ఈ ఆటోలో ఎందుకు ఎక్కాలా? ఆటో, చెప్పండి, యాడికి పోవాలా? తిరుచానూరా, అలిపిరా, వెంకటేశ్వర స్వామి బస్ స్టాండా? ఈ ఏరియాగా పోవాలా? ఏ ఏరియా? బాలాజీ నగర్. అది మా ఏరియా కదా. బాలాజీ నగరా? అక్కడ ఎవరింటికి? రామరాజ్ అని వాళ్ళింటికి. రామరాజినియా? ఎవరు లేరే? ఇదిగో సవారి అడుగుతున్న ప్యాసింజర్నే ఇన్ని ప్రశ్నలు వేస్తాండావు. వస్తావో రావు చెప్పు, లేదంటే వేరే ఆటో మాట్లాడుకుంటాను. సరే సరే సరే, ఎక్కండి ఎక్కండి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. నేనా? రేడియోలో పాటలు పాడుతుంటాను, ఈయనుంటావులే. ఏ రేడియోలో? అది ఈ ఊర్లో రాదులే పాప, బయట ఊర్లో వస్తుంది. నువ్వు పోనీ. అవును, ముఖాన్ని ఖర్చు ఎందుకు కట్టుకున్నావు? అదా, అది డస్ట్ ఎలర్జీ. ఆపండి ఆపండి. అన్నా, ఇద్దరికే చోటుంది. మా ఫ్యామిలీ ముగ్గురం ఉన్నాం, వస్తే ముగ్గురం వస్తాం, లేకపోతే లేదు.
పాపం వీళ్ళు ఎక్కితే మీటర్కి డబ్బులు ఎక్కువ వస్తాయి. మీరెక్కండి. నువ్వెక్కడ కూర్చుంటావు? ముంగడు కూర్చుంటా. ఏ లేదు లేదు, నేను రూల్స్ ఫాలో అవుతాను. ముందు కూర్చోడానికి వీల్లేదు. పాప అర్ధరాత్రి పూట రూల్స్ ఏ ఉండదే. నువ్వు రాపర్లేగానే 50 రూపాయలు ఎక్కువ వస్తాయి, ఎందుకు పోగొట్టుకుంటావు? నిజమే, 50 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినా ఏదో ఒక దానికి ఉపయోగపడతాయి. జరుగు. గాలి వానల్లో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. ఏయ్ పాటలాపు, ఇరిటేటింగ్ గా ఉంది. హ? ఏంటి మీద పడతావు? నువ్వే ఆటో నడుపుతాండవు, నేను కాదు. నువ్వే జాగ్రత్తగా వెళ్ళు. ఏ అటు జరిగి కూర్చో. నేను ఇక్కడ ఉంది నువ్వు మీద పడ్డానికేనా? వెనకాలకి వెళ్ళి కూర్చో. ఏంది వెళ్ళు. హ? నువ్వా? దిగు దిగు పాప దిగరా. ఎరా కోట్రు, నన్ను ఏడిపించడానికి నా వెనకాల పడుతున్నావా? ఎదుగో మీటరు, నేను ఇప్పుడు నీకు కస్టమర్ని. ఇట్నే మాట్లాడతావా కస్టమర్లు అందరితోటి? ఎవరితో మాట్లాడనురా, నీతోనే ఇట్లా మాట్లాడతాను. కోటరు. ఇదిగో మీటరు, ఊరికే కోటరు అంటే బాగుండదు చెప్తాండా. పోనీ మీటర్ అంటే బాగుంటుందా? బుద్ధిగా నేను పాప పాప అని పిలుస్తాను. నువ్వేమో కనిపించినప్పుడు అలా కోటరు అంటాడు. ఇదేమన్నా బాగుండదా? నిన్ను కోటర్ అని పిలవడమే చాలా ఎక్కువరా. బండ బూతులు తిట్టాలనుంది, కాకపోతే ఆడపిల్లని కాబట్టి గమ్మును ఊరుకుంటున్నాను. ఓయ్ అబ్బా, ఎంత పద్ధతిగా ఉండవమ్మా. నీ మొహం చూస్తేనే తెలుస్తాండది నీ నోటి నుంచి బూతులు దండిగా వస్తాయని. నేను నీలాగా గాలికి తిరగనురా, కష్టపడతాను. మేం మాత్రం గాలికి తిరుగుతాండావా? మా జోబులో దుడ్డు ఎత్తుకుని వాటర్ ఎత్తుకొని తాగుతా ఉన్నాం. తాగే కదరా మా అన్నయ్య ప్రాణాలు తీసావు. అమ్మా, మళ్ళీ ఆడికే పోయినావా? ఇదిగో బాపా, నీకు నాకు అస్సలు కుదరదు కానీ నన్ను బాలాజీ నగర్లో డ్రాప్ చేయవా? రే, నేను సచ్చినా డ్రాప్ చేయను, నడుచుకుంటా పో. ఏ మేడ్రో, ఇదిగో పాపా నేను వస్తాను. పాపా పాపా